తప్పుడు సాక్ష్యం చెప్పాలి మీరు, లేదంటే కనుక మీ అంతు చూస్తానని అనంతబాబు హెచ్చరించాడు. అందుకే అరెస్ట్ చేశాము. అతను బయట ఉంటే బెయిల్ లేకుండా ఉంటే కనుక చాలా ప్రమాదకరం అంటూ రిమాండ్ రిపోర్ట్లు అనంతబాబు విషయంలో కోర్టులో మెన్షన్ చేసుకొచ్చారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక సాక్షిని బంధించి కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పకుంటే చంపి శవాలను మాయం చేస్తానని ఎమ్మెల్సీ అనంతబాబు వీడియో కాల్ చేసి మరీ బెదిరించారు. సాక్షులకు 1,00,000 చొప్పున ఇచ్చి ప్రలోభాలకు గురి చేయడంతో పాటు వాళ్ళ నుంచి ఖాళీ పత్రాల మీద సంతకాలు తీసుకున్నారు. కోర్టులో తమకు అనుకూలంగా మాట్లాడబోతే ఈ పత్రాలను అడ్డుపెట్టుకుని వాళ్ళని వేధించేందుకు కుట్ర పన్నారు. ఈ కేసులో కడియాల చిన్నబాబు, కడియాల సతీష్, మాగంటి రాంబాబు సాక్షులను ఓ అపార్ట్మెంట్కి తీసుకెళ్లి బేరసారాలు నడిపారు. దీని వెనక ప్రధాన కుట్రదారు ఎమ్మెల్సీ అనంతబాబేనని పోలీసులు తేల్చారు. రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు వెల్లడించిన ముఖ్యాంశాలు: నిందితుడు శాసనమండలి సభ్యుడు, సమాజంలో పలుకుబడి ఉన్నోళ్ళు, సర్పవరం పోలీస్ స్టేషన్లో నమోదైన హత్య కేసులో విచారణకు అంతరాయం కలిగించి కీలక సాక్షులు భయపెట్టడం ద్వారా నేరానికి పాల్పడ్డారు. తద్వారా హత్య కేసులో కోర్టు విధించిన షరతులను ఉల్లంఘించారన్నటువంటి పాయింట్ని మెన్షన్ చేసుకొచ్చారు.